Hello viewers, good morning. Welcome back to my channel Journey with Monica. Why? Because especially sunrise కోసం అనేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అండ్ యాక్సెసిబుల్ టైం వచ్చేసి ధనుష్కోటిలో 6 AM to 6 PM వరకు. మార్నింగ్ 5:45కి స్టార్ట్ అయ్యాం బై కార్ కాబట్టి. మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. The road journey was amazing and full of green views and sea breeze. Look at my camera, front and back, with my family members. This was amazing. We enjoyed a lot. Actually, it was destroyed by cyclone in 1964. But now Dhanushkodi, now it's a beautiful and peaceful area. The best month to visit Dhanushkodi from October to March. మంచి ప్లెజెంట్ వెదర్ ఉంటుంది. సో అవాయిడ్ మాన్సూన్ సీజన్స్ లైక్ June to September. Look there, ఆల్మోస్ట్ వచ్చేసాం. Dhanushkodi is the last land of India, where the Indian Ocean and Bay of Bengal meet, and for its strong connection to the Hindu epic the Ramayana. Look here, sunrise start అయిపోయింది. We are very excited. ఎర్లీగా స్టార్ట్ అయ్యాం సన్రైజ్ కోసమే. You can see a beautiful sunrise in Dhanushkodi, which is known for its spectacular sunrises and sunsets over the sea. స్టార్టింగ్లో ఒక పిక్ తీసుకున్నాం అక్కడ రాక్స్ మీద కూర్చొని సీ సైడ్ చూస్తూ. ఆ పిక్ చాలా బాగా వచ్చింది. మెమరబుల్ మూమెంట్ అనమాట మాకు లైఫ్లో ఇది. అలా వాటర్ రాగానే అందరం దిగేసి ఫస్ట్ ఫొటోస్ తీసుకున్నాం. ఎంత బాగుంది, చాలా బాగుంది ధనుష్కోడి. ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ అండ్ ఎంజాయ్ ద ట్రిప్. ఒక ఐలాండ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, బార్డర్లో ఉన్నాం. ఓన్లీ వన్ వే, మనం వచ్చిన వేలో ఒక్కటి ల్యాండ్ ఉంటుంది. సో సరౌండింగ్ మొత్తం కవర్డ్ విత్ వాటర్. ఈ ఫీలింగ్ వచ్చేసి
ఏరియాలో షాపింగ్స్ కూడా ఉన్నాయి, లైక్ కరుంగలి మాల అండ్ శంకు అండ్ గవ్వల మెటీరియల్స్తో బ్యాంగిల్స్, బ్రేస్లైట్స్, చైన్స్ రిలేటెడ్గా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి. సో యూ కెన్ బై ఇట్. సో పిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత అలా వాటర్లో ఎంజాయ్ చేసాం. సో ఫ్లోటింగ్ ఇక్కడ తక్కువ ఉంటుంది, మేము కిడ్స్ ఉన్నారు కాబట్టి ఫ్లోటింగ్ తక్కువ ఉన్న దగ్గరని వెళ్ళే వాళ్ళు కొద్దిగా వేవ్స్ ఉన్న దగ్గర కూడా వెళ్ళారు. బట్ ఓకే, తెలుస్తుంది వేవ్స్ ఎక్కడ వస్తుంది ఎక్కడ రావట్లేదు అనేసి. దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎదర్ ఇట్ మే బీ కిడ్స్ ఆర్ పెద్దవాళ్ళు వేవ్స్ని కొద్దిగా చూసుకొని ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంది. మా పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డైలీ మార్నింగ్ లేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం, టెంపుల్స్కి వెళ్ళడం, ప్రసాదం తినడం, ఇలా 3-4 డేస్ గడిచింది. సో 4th డే ఇది. 3 డేస్ ఒక లెక్క అయితే ఈ ఎంజాయ్మెంట్ ఒక లెక్క వాళ్ళకి. సో లాస్ట్ డే టూర్లో వీళ్ళు బాగా ఎంజాయ్ చేసి సో అట్ ద సేమ్ టైం పిల్లలు ఒక్కటే కాదు, మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడం వల్ల పిల్లలకి వచ్చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఎంతసేపు బుక్లో ఉన్నది చదివితే వాళ్ళకి అర్థం కాదు కదా. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ దే విల్ గెట్. నెక్స్ట్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసే వరకు లైట్గా వర్షం పడుతుంది. చాలా బాగుంది. మామూలుగా లేదు ఈ ఎక్స్పీరియన్స్. అలా వెళ్తూ ఉంది స్మూత్గా కార్. నెక్స్ట్ కొంచెం రెయిన్ ఎక్కువైంది. ఒక 10-15 మినిట్స్ మేము రిటర్న్ అవుతున్నాం. వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటా అనుకున్నాం. కాసేపు అయ్యాక తగ్గిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద బీచ్ సైడ్ వ్యూ అనమాట. వేవ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఇలాంటి ప్లేస్కి వస్తే పిక్స్ తీసుకునే వాళ్ళకన్నా తీసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, తీర్చుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో తీసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి. అలా ఉంది నేచర్ అనమాట. This is about Dhanushkodi. We enjoyed a lot. If you like the video, please like, share and subscribe my channel. Thank you for watching. See you in the next vlog. Bye bye.